కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తూ ప్రకటించడం జరిగింది. ఈ మద్దతు ధరలు రైతాంగాన్ని మోసం చేసేటట్లున్నాయి, నష్టం చేసేటట్లున్నాయి. ఎందుకంటే ఈరోజు ఎరువులు, పురుగు మందులు, పెట్రోలు, డీజిలు, అదే రకంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన ధరలు హనుమంతుని తోకలాగా పెరుగుతూ ఉంటే రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర గొర్రెతోక బెత్తడన్న చందంగా ఉంటా ఉంది. అందుకనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు పంటల పెట్టుబడికి ఏదైతే ఖర్చు అయిందో ఆ పెట్టుబడికి 50% కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను నరేంద్ర మోడీ ప్రభుత్వము అమలు చేయలేదు. అందుకనే ఈ కనీస మద్దతు ధరలను మళ్ళీ పునరాలోచన చేసి ఆ కనీస మద్దతు ధరలను పెంచాలని మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాల్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.